జగన్ మాట్లాడిన మాటలను చూసాం. దానికి చంద్రబాబు రియాక్షన్ ఏ విధంగా ఉందో కూడా మనం చూసాం. చంద్రబాబు ట్వీట్ చేశారు, జగన్ వై నాట్ 175 అంటున్నారు, వై నాట్ 25 ఎంపీస్ అని కూడా అంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చొక్కాల మడతీయడానికి సిద్ధంగా ఉండాలి అని జగన్ పిలుపునిచ్చారు, పూర్తిగా అన్ని సీట్లను గెలుచుకోవటానికి. దానికి చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చిద్దామా, విధ్వంస పాలన ఎవరిది, అభివృద్ధి పాలన ఎవరిదో చర్చించడానికి సిద్ధమంటూ ఆయన చేసిన ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. ఓపెన్ ఛాలెంజ్ అంటూ వైసీపీ అధినేత జగన్కి ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, జగన్ మాట్లాడిన మాటలపై, జగన్ చేసిన వ్యాఖ్యలపై ఓపెన్ ఛాలెంజ్ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనికి వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? వైసీపీ నేతల నుండి అయితే ప్రస్తుతానికి రియాక్షన్ అయితే లేదు. నిన్న సిద్ధం సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపైన మొదటిసారి చంద్రబాబు ఇంత ఘాటుగా ఓపెన్ ఛాలెంజ్ విసరడం అనేది మొదటిసారి. ఈ మధ్య కాలంలో ఆయన ఎప్పుడు ఇంత ఘాటుగా ట్వీట్ చేయడం కానీ, వ్యాఖ్యలు చేయడం కానీ చూడలేదు. కానీ నిన్న సిద్ధం సభలో ముఖ్యమంత్రి దాదాపు గంటం పాబు రప్తాడు సభలో మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పాడు కొన్ని వ్యాఖ్యలు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే సైకిల్ ఇంటి బయట ఉండాలి, ఫ్యాన్ ఇంటి లోపల ఉండాలి, గ్లాసు షింక్ లో ఉండాలంటూ టీడీపీ జనసేన ఉద్దేశిస్తూ, ఆ పార్టీ సింబల్స్ ఉద్దేశిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చిన నేపథ్యం దానికి తిరిగి చంద్రబాబు నాయుడు కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. ఎందుకంటే అభివృద్ధి పైన, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పైన ఎక్కడికైనా వస్తా, టైం ప్లేస్ చెప్పమంటూ జగన్ ని ఓపెన్ ఛాలెంజ్ అయితే విసిరారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది, కేవలం ఇంకా 50 రోజుల సమయం మాత్రమే ఉందంటూ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అయితే ఈ ఓపెన్ ఛాలెంజ్ ని ముఖ్యమంత్రి స్వీకరిస్తారా, లేకపోతే వైసీపీ నేతలు ఎవరైనా స్వీకరిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఎవరు కూడా దీనిపైన స్పందించట్లేదు. ఉదయమే ట్వీట్ చేశారు కాబట్టి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ అంటే చర్చకు సిద్ధమంటూ చంద్రబాబు సవాల్ చేయడం పైన కూడా వైసీపీ నేతలు ఇంకా స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్రంలో ఎన్నికల వేళ టీడీపీ వైసీపీ మధ్య, అంటే అధినాయకుల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయని చెప్పాలి. నిన్న జగన్ కూడా తీవ్ర స్థాయిలో చంద్రబాబును ఉద్దేశిస్తూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాలు రావాలంటే మీ దగ్గర ఉన్నటువంటి, మీరు తింటున్న అన్నం మీకు చేరాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా మీ అన్నను చూడాలంటూ జగన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పెత్తందారు వస్తే కనుక మీరు తినే అన్నం కూడా దొరకదు, వాళ్ళంతా కూడా నేలపాలు చేస్తారంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసే నేపథ్యంలో చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిద్ధం సభల పేరుతో ముఖ్యమంత్రి ఒక వైపున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంటే, మరోవైపు టీడీపీ అధినేత కూడా కదిలిన సభలతో ప్రజల్లో ఉంటున్న నేపథ్యంలో ఎన్నికల వేళ ప్రజలకు సంబంధించిన అంశాల మీద, ప్రజలకు ఏం చేసామనే అంశాల మీద చర్చకు సిద్ధమంటూ చంద్రబాబు సవాలు విసిరారు. సవాలు స్వీకరణకు సంబంధించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే చంద్రబాబు తాను చేసిన వ్యాఖ్యలు సిద్ధంగా ఉన్నాను, తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా ఎక్కడికైనా వస్తాను చర్చకంటూ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారు. రాష్ట్రంలో పాలన సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద చర్చకు సిద్ధమంటూ చంద్రబాబు అయితే సవాల్ విసరడం జరిగింది. మరి చూడాలి దీనిపైన జగన్ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ సిద్ధం సభల్లోనే మాట్లాడుతున్నారు. ఏదన్నా పబ్లిక్ మీటింగ్ ఉంటేనే ఆయన మాట్లాడతారు. కాబట్టి 21వ తారీఖున ఆయన తిరుపతిలో ఒక కార్యక్రమాలు పాల్గొనబోతున్నారు. రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమంలో ఆ రోజు ఏమన్నా దానిపైన ఏమైనా రియాక్ట్ అవుతారా చూడాల్సిన అవసరం ఉంది. మంత్రులు కూడా ఇప్పటివరకు అయితే ఎవరు రియాక్ట్ అవ్వలేదు. రియాక్షన్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకరిపైన ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజేష్, దీనిపైన మరి వైసీపీ అధినేత చేసినటువంటి వ్యాఖ్యలపై ఇటు జనసేన నేతలు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? గ్లాసు సింక్ లో ఉండాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే సైకిల్ గురించి, సైకిల్ బయట ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి అంటూ చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఓపెన్ ఛాలెంజ్ అంటూ, చర్చలకు సిద్ధం అంటూ. మరి పవన్ అభిమానులు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ప్రస్తుతానికైతే జనసేన నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నారు. ఈ రోజు రాజమండ్రిలో పర్యటించబోతున్న నేపథ్యంలో కార్యకర్తల సమావేశంలో ఏమైనా పవన్ కళ్యాణ్ దీనిపైన స్పందిస్తారని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకైతే జనసేన నుంచి కూడా రియాక్షన్ రాలేదు. మరి ఆయన ఈ రోజు రాజమండ్రిలో సభ ఉంది, అక్కడ కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడ మాట్లాడే అవకాశం కనబడుతుంది. కానీ ఇంటర్నల్ గా అయితే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ జగన్ వ్యాఖ్యల పైన ఇప్పుడు చంద్రబాబు రియాక్ట్ అయ్యారు కాబట్టి జనసేన నుంచి కూడా ఖచ్చితంగా రియాక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది. రోహిత్, రైట్. రాజేష్, ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. జగన్ బూటకపు హామీల వీడియో పెట్టి చర్చకు సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. బూటకపు ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా అంటూ చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు ఆయనతో బహిరంగ చర్చకు రమ్మంటూ నేరుగా జగన్కు సవాల్ చేశారు, ముఖ్యమంత్రి జగన్కు. మరి దీనిపై వైసీపీ నేతలు ఇంతవరకు రియాక్ట్ కాలేదు. వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో చూడాలి. ప్లేస్ టైం నువ్వే చెప్పు, ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా అంటూ
చంద్రబాబు ట్వీట్ చేశారు. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరి దీనికి వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఒకవేళ నిజంగా అలా రెండు పార్టీల అధినేతలు ఒక చోట కూర్చుని చర్చించుకునే సంప్రదాయానికి తెరతీస్తారు, అలా జరిగే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. సామాజిక న్యాయానికి నిలువున సిలువ వేసి బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలకు రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఒకసారి జగన్ సభలో ఏం మాట్లాడారు చూద్దాం. ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఎన్నికలకు ముందు ప్రజలకు ఫలానిది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఆశ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం. ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కాబట్టి చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా, ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాలని భరించలేక కదా, చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే
రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి.